शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गं गणपतये नमः। ओं श्री महागुरुभ्यो नमः। ఓం శ్రీ మాత్రే నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తారంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11th జనవరి 2026 నుంచి 17th జనవరి వారం రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులను ఒకసారి చెప్పుకుందామండి. ముఖ్యంగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉన్నాడు. ఒక శుభగ్రహం వక్రించినంత మాత్రాన చెడు ఫలితాలు ఇస్తాడేం కాదండి. శుభగ్రహాలు వక్రించినంత మాత్రాన శుభ ఫలితాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా సింహరాశిలో కేతు ఉన్నాడు. 11th and 12th డేట్స్లో చంద్రుడు తులారాశిలో ఉంటాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తానండి. ఇక్కడ మనం 4 గ్రహాలు ఒక రాశిలోనూ మళ్ళీ 4 గ్రహాలు మళ్ళీ ఇంకో రాశిలోనూ వెళ్ళిపోతున్నారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు ధనురాశిలో ఉన్నారు, ధనస్సులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు మళ్ళీ చూడండి. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్తాడు. మకర సంక్రమణం అద్భుతం. ఆ రోజు చేసే పూజలు, దానాలు, హోమాలు, యజ్ఞయాగాలు కానీ మనకు సంబంధించిన ఏదైనా సరే అన్నదానాలు, వస్త్రదానాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తూ ఉంటాం మనం. అంతేకాకుండా కుజుడు కంటే ముందర 13వ తారీఖు నుంచి శుక్రుడు వస్తున్నాడు. ఉండే మకరంలోకి శుక్రుడు 13వ తారీఖు వస్తున్నాడు. రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వస్తున్నాడు. 16వ తారీఖు నుంచి ఏమో కుజుడు ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు. అమ్మ బాబోయ్, కుజుడు ఎగ్జాల్టేషన్ వెళ్ళాలంటే అంత అదృష్టమో. అదొకటి. అంతేకాకుండా బుధుడు 17వ తారీఖు నుంచి. ఈ 4 గ్రహాలు అంటే ధనురాశిలో ఉన్న 4 గ్రహాలు మళ్ళీ మకర రాశిలోకి వెళ్తున్నాయి చెప్పుకుందామండి. తర్వాత రాహు మనకు ఆల్మోస్ట్ తెలిసిందే. రాహు బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు. ఈ విధంగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మనం సింహరాశి వారికి ఇంతకుముందు చాలా భయపడేవాళ్ళం అండి. ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీకు ధనం విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప, కుటుంబ విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయేమో తప్ప ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. చక్కగా మీకు బాగుంది. గుడి కాపాడుతుంటాడు. ఏదైనా 11th and 12th డేట్స్లో మీరు ప్రయాణాలు చేయడము, బహుశా మీ చెల్లెళ్ళకి కావాల్సిన డబ్బులు, సహాయ సహకారాలు, ఆభరణాలు, వస్తువులు మీ చెల్లెళ్ళకి కానీ మీ తమ్ముళ్ళకి కానీ ఇవ్వడము, వాళ్ళ ఆలోచనలు చక్కగా మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు కూడా కోయిన్సిడెన్స్ అయ్యి చక్కగా అద్భుతమైన యోగం కలగడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడము, మీకు బహుశా తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉండడం ఉంది. ఏదేమైనా మీ రాశాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే 6వ భావంలో ఉన్నాడు కుజుడు. అంటే అవుతుంటే చతుర్థాధిపతి బాగున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా చక్కగా చదువు వస్తుంది. అలాగే భూములు, గృహాలు మీకు వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా భూములు ఉంటాయి, ఎక్కువగా బాగుంటుంది. అందుకని చూడండి, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగం ఉన్న వారికి భూములు బాగా అమ్ముడవుతాయి అంటుంది సార్. అది ఏదైనా మీ 11th and 12th డేట్స్లో మీ పంచమస్థానం కూడా బాగుంది కాబట్టి పుత్రిక సంతానం కలగడము, కొంతమందికి అయితే ప్రమోషన్స్ రావడము, పదవులు అలంకరించడం జరుగుతుంది. 6వ భావంలో రవి, కుజ, బుధ, శుక్రుడు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే మకర రాశిలో కానీ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడంటే వాహనాల సుఖం ఉంటుందండి, అధికారం ప్రాప్తిస్తుంది వాళ్ళకి, బంధువుల యొక్క ఆదరణ ఉంటుంది, అలాగే స్నేహము, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు కూడా ఉంటాయి. అలాగే 6వ భావంలో రవి కుజులు అంటే మకరంలో రవి బుధులు ఉండడం వల్ల చురుకైన స్వభావము, అలాగే అధికమైన తెలివితేట కలవారుగా ఉంటారు. చాలా పనులు చాలా అద్భుతంగా నెరవేర్చే శక్తి మీలో ఉంటుందండి. 6వ భావం సామాన్యం కదండి. 6వ భావంలో రవి కుజులు అంటే ధైర్యం, పైగా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేకుండా సేవగా జనం ఉంటారండి. ఎంత అదృష్టం అండి. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా రవి కుజులు కూడా 6వ భావంలో ఉన్నారంటే స్వయం కృషితోటి ఉన్నతంగా రాణిస్తారు. ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా రాజస లక్షణాలతో కూడినటువంటి అదృష్టం మీకు సంప్రాప్తిస్తుంది. అంటే 6వ భావం మీకు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే అంటే వివాహ శుభకార్యాలు, వివాహాలు సంబంధించిన విషయాలు, భార్యాభర్తల యొక్క మిస్అండర్స్టాండింగ్స్ చిన్న ఉంటాయి. కానీ గురు ప్రభావం కూడా ప్రాబ్లం లేదు. కానీ మీకు అత్యంత ఇబ్బందికరమైన శనీశ్వరుడు అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పెడతాడు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు అంటాం కదా, ఇవి ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయండి. చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం జాగ్రత్త చూడండి. అందుకే ఆంజనేయ స్వామి వారిని పూజించిన వాళ్ళకి అసలు భయమే ఉండదు.
నేను ఆంజనేయ స్వామివారిని పూజిస్తే శివుడిని పూజించినట్టే కదండి. అద్భుతంగా ఆ స్వామివారిని పూజించడం వల్ల, తమలపాకులతో పూజించడం వలన, వడమాలు సమర్పించడం వలన, అప్పాలు నైవేద్యం పెట్టడం వలన స్వామివారు మనకి కనుకరించరా? డెఫినెట్గా కనుకరిస్తారు. ఏదైనా ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అంటే మీరు వ్యాపార మూలకంగా చాలా బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి శత్రువుల ద్వారా ధన విజయము, ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఈ సివిల్ సర్వీసెస్లో కూడా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా వ్యాపారాల్లో సాఫ్ట్వేర్ అంటే రియల్ ఎస్టేట్ రంగం చెప్తుంది. సాఫ్ట్వేర్ కాదండి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకోవడము, ఫార్మా రంగము, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అవి వాటిలో మీకు అంటే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారు. ఉన్నతమైన చదువుల కోసం విదేశ ప్రాప్తి కలుగుతుంది మీకు. అంతేకాని ప్రొఫెషనల్గా మీకు కొంచెం ప్రాబ్లం అంటే ప్రొఫెషనల్ అంటే జాబ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ రవి కుజులు శుక్రుడు కూడా బాగున్నాడు, 6వ భావం ఉన్నప్పటికీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే భాగ్యాధిపతి రాజ్యాధిపతి కలిసి మీకు 6వ భావం ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే మీరు చేస్తున్న జాబ్లో జాగ్రత్తగా ఉండండి. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, బ్యాంకింగ్ రంగం అంటే బ్యాంకింగ్ రంగం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కొంచెం మీరు శ్రద్ధ వహించి చేయాలి. ఏదైనా గురుడు ఉన్నాడు సరే, అంత అదృష్టం మీకు ఇంకోటి లేదండి. లాభస్థానంలో గురుడు, పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురుడు మీకు లాభస్థానంలో నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఆ భావాన్ని చెడగొడతాడేం కాదండి. అంటే ఫ్లో ఆఫ్ పని బాగుంటుంది, మీ అన్నయ్యలుగా బాగుంటుంది, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి, ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుడు మీకు రక్షగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. మీరు మన ఆది ఆస్ట్రాలజీ నుంచి మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, అదే మీ పిల్లల జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీ బంధువులు ఎవరి జాతకాలు తెలుసుకోవాలనుకున్నా, ముందర మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలండి. అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతకంలో, అంటే వివాహం కావట్లేదనా, ఉద్యోగం కోసమని, ఫారిన్ కంట్రీస్ కానీ, లేకపోతే మెడిసిన్ స్టెప్ 3 అంటాం కదా విదేశాల్లో, వాటి గురించి కానీ, ఇట్లా మనం రకరకాలుగా జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఫోన్ చేసినప్పుడు కింద నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు శర్మ. ఫోన్ చేస్తే నేను కొన్ని సందర్భాల్లో షూటింగ్లో ఉండడం వలన, లేకపోతే నేను జాతకాలు చెప్తూ ఉండడం వలన, ఇది బిజీగా ఉండడం వలన బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఏమనుకోకండి. మాకు వాట్సాప్ కూడా ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ చేస్తాను, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడానండి జాతకాలు చూడడమే కాకుండా ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, వధువు లేక పొంతన కుదిరిందా లేదా అదొకటి. తర్వాత ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు కానీ, కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా, ఈ ముహూర్తాలు కూడా మనం పెట్టుకోవచ్చండి, చేసుకోవచ్చు. చెప్తా మా ఆది ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. అంతేకాకుండా మీకు వాస్తు సంబంధించిన విషయాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అదే డౌట్స్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా వాటికి కూడా నేను పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను. 12 రాశుల వారి వరకు కూడా, 12 రాశుల వారు అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా మనం చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, పూజలు ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే జనవరి నెల కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి మనం 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు చెప్పుకున్నాం. అంటే 11th నుంచి 17th వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి రవి సంక్రమణం కూడా జరుగుతుందండి. 14వ తారీఖుని ఆయన మకర రాశిలోకి వస్తారు. ధనుర్సు రాశిలోంచి మకర రాశిలోకి వస్తాడు ఆయన. అది చాలా అద్భుతం. అదే రోజునే చాలా మనం దానాలు చేస్తూ ఉంటాము, అలాగే దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. సూర్యభగవాన్ ఆలయాల దర్శనము, సూర్యభగవానికి సంబంధించిన పూజలు చేసుకోవడము, గోధుమలు దానం ఇవ్వడము, అవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. ఆ రోజు అద్భుతమైన సంక్రమణం అంటే రవి సంక్రమణంలో చాలా అద్భుతమైన దానాలు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దానాలండి. అంటే బంగారము, వస్త్రదానాలు, అన్నదానాలు మనం అంటాం కదా, అవన్నీ చెప్పుకుందాం ఒకసారి, ఒక వీడియో తీస్తాను నేను. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని అంటే ఈ వారంలో కూడా సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ నమస్కారాలు, సూర్యుని సంబంధించిన దేవాలయం సందర్శించడం వలన దోషాలు చాలా మంది పరిహారం అవుతాయి. అంతేకాదండి, మనం ఈ 14వ తారీఖున కూడా మకర సంక్రమణ రోజు మకర జ్యోతి దర్శనం కూడా జరుగుతుంది. అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత శుభకరం, అత్యంత అదృష్టం కూడా మనకి. సో ఆయన పూజించడం వలన, ఆయన దర్శనం చేసుకోవడం వలన, లేకపోతే అదే రోజు స్వామివారి యొక్క జ్యోతి దర్శనం చేసుకోవడం వలన అన్ని శుభాలు కలుగుతాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ మకర సంక్రమణం వరకు, అంటే ఆ రోజు మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు కూడా
అన్ని శుభాలు కలుగుతాయని, స్వామివారు అంటే అయ్యప్ప స్వామివారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయని మనకి చాలా విషయాలు తెలుసుకున్నాం మనం. సో కాబట్టి అయ్యప్ప స్వామివారిని కూడా పూజించడం అత్యంత అదృష్టం మనకి. ఆయన పూజించాలండి. అంతేకాకుండా సూర్యభగవాన్ని, ముఖ్యంగా కుజుడు కూడా ఆయన వచ్చేస్తే పరమోచ్చలోకి వస్తున్నాడు. వచ్చేలో ఉంటాడు, ఎగ్జాల్టేషన్ ఉంటాడు ఆయన. కుజుడు కూడా ఆరాధన చాలా పవిత్రం అండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కొన్ని రాసుల వారు కూడా చెప్తాను. ఆ అద్భుతమైన ఫలితాలు, ఆయన ఇచ్చే అద్భుతమైన ఫలితాలు అంతా ఇంత కాదండి, మహా విశేషంగా ఉంటాయి. సో ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన అంటే కామాఖ్య అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ ఇలా పూజించుకుంటూ, అయితే అమ్మవారి యొక్క అభిషేకాలు చేసుకుంటూ, లేకపోతే అమ్మవారికి కుంకుమలు చేసుకుంటూ, చండీ హోమాలు అనేవి చేసుకుంటూ ఉంటే మనకి సర్వత్రా విజయం కలుగుతుందని చెప్పి అనుకుంటాం కదా. అంటే కొత్త సంవత్సరంలో అన్ని రాసుల వాళ్ళకి మేము అనుకుంటాం కదా, దిగ్విజయంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని. మన జాతకాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా మనం పరిహారాలు చేసుకోవడం వలన, అంటే రాహు పరిహారం అనుకుందాం. రాహు అష్టమంలో ఉన్నాడు, 12వ భావంలో ఉంటాడు, పంచమస్థానంలో ఉంటాడు, సప్తమంలో ఉంటాడు. ఇటువంటి కొంతమంది రాసుల వాళ్ళకి రాహు వచ్చే దోషాలు ఉంటాయి కదా. దానివల్ల అమ్మవారు పూజించడం కానీ, అదే మనం కొంతమంది కాళహస్తిలో స్వామివారిని దర్శించడం కానీ, మన ఊళ్ళోనే రాహు సంబంధించినటువంటి పూజలు మన పూజారి గారు చేస్తారు. ఆ పూజలు చేయించుకోవడం వల్ల కానీ, రాహు దగ్గర దీపారాధన చేయడం వల్ల కానీ రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. కేతు కూడా అంతే దుష్ఫలితాలు ఇస్తారు కదా. కేతు ప్రభావం తగ్గాలంటే ముఖ్యంగా వినాయకుడిని పూజించాలండి. ఫస్ట్ పూజించవలసింది ఎవరు అంటే వినాయకుడినే. ఆ తర్వాత సూర్యభగవాన్ని, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాం మనం. వినాయకుడి ఆరాధన, వినాయకుడి పూజలు ఖచ్చితంగా చేయడం వల్ల, స్వామివారికి నివేదన చేయడం వల్ల, స్వామివారికి వస్త్ర సమర్పణం వల్ల ఇలాగ అనేక రకాలుగా వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి. ఈ కేతు కూడా కుజస్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది అత్యంత చెప్పదగ్గ విషయం అండి. ఇలాగ మనకి నేను చెప్పిందే కాకుండా మీకు కూడా ఏ అమ్మవారు ఏ దేవత పూజించాలనుకుంటే ఆ దేవతను పూజించండి. మనస్ఫూర్తిగా పూజించడం వలన చక్కటి అవకాశాలు, అదృశ్యాలు ఈ వారం మొత్తం, ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఉంటాయి. ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రెమెడీ చెప్పినట్టుగానే అది అత్యంత ఉపయోగకరం అంటే రవిని, సూర్యభగవాన్ని, కుజుడిని పూజించాలండి ఈ నెల మొత్తం కూడా. ఎందుకంటే సూర్యభగవాన్ ఎప్పుడు కూడా మనకి ఆరోగ్య ప్రదాత అంటాం. ఎప్పుడైనా సరే అష్టమంలో ఉన్నా సరే, సప్తమంలో ఉన్నా సరే యాక్చువల్గా మన రవిని పూజించాల్సిందే. సూర్యభగవాను ఆరాధన వలన ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి కారణము సూర్యభగవానే. చూడండి, స్కిన్ డిసీజ్ వచ్చినా, అదే చర్మ వ్యాధులు అంటే అలా అటువంటి కానీ, మానసికంగా కానీ ఏదో విధంగా శరీరంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాటిని నివారణ చేసేవాడు సూర్యభగవానుడు. అంతేకాకుండా కుజుడు యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవాడు కూడా కుజుడే. సో యాక్సిడెంట్స్ నుంచి మనం బయటపడాలన్నా, అదే మనకి యాక్సిడెంట్గా కాకుండా ఉండాలన్నా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల యాక్సిడెంట్స్ తప్పుతాయి, పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు, పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా అవుతాయి, మీరు అనుకున్న పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. కుజు ప్రభావం, కుజు దోషం ఉందనుకోండి, పెళ్ళిళ్ళు ఆగిపోతుంటాయి కదా, వివాహాలు, పెళ్ళిళ్ళు కుదురుతూ ఉంటాయి, చక్కటి సత్సంతానం కలుగుతారు. ముఖ్యంగా కుజులు పూజించడం వల్ల భూములు బాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సంపదలు పెరుగుతుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటాం కదా. అందుకని ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా వాళ్ళతో పాటు అమ్మవారండి. అంటే కుజ శుక్రుల కాంబినేషన్గా సినిమా రంగంలో బాగా రాణించాలి, వాళ్ళ సినిమాల్లో సక్సెస్ అవ్వాలి, ధనప్రాప్తి కలగాలంటే అమ్మవారిని పూజించడం వల్ల, అమ్మవారికి అభిషేకాలు చేయించడం వల్ల, అమ్మవారికి మనం మీ చేస్తే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల, వస్త్ర సమర్పణ వలన, అన్నదానాలు చేయడం వలన కూడా సినిమా రంగంలో అద్భుతమైన ప్రపంచం వల్ల మీరు ఉంటారు. ఏదేమైనా మీ అన్ని 12 రాసుల వారికి శుభం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.